101వ కీర్తన. నాలుగవ వచనం నుండి 8వ వచనం వరకు చదువుకుందాం. మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలను, దుష్టమును నేను అనుసరింపను. తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించేదను. అహంకార దృష్టి గలవారిని, గర్వించిన హృదయము గలవారిని నేను సహింపను. నా యొద్ద నివసించినట్లు దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను. నిర్దోష మార్గమందు నడిచేవారు నాకు పరిచారకులగుదురు. మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు. అబద్ధములాడువాడు నా కళ్ళెదుట నిలవడు. యెహోవా పట్టణములో నుండి పాపం చేయవనందరినీ నిర్మూలన చేయుటకై దేశమందలి భక్తులందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించేదను. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, జీవం గల మా ప్రభువా, గతించిన ఈ దినమంతా మీరు మమ్మల్ని కాచి కాపాడి తిరిగి మరలా ప్రభువా మేము నియమక మందిరంలో యథావిధిగా 2020 సంవత్సరంలో జరుగుతున్నటువంటి మెసేజ్ స్టడీ లేక బైబిల్ స్టడీలో మీరు మమ్మల్ని నడిపించినందుకు స్తోత్రములు. పరిస్థితులు ఎలా ఉన్నా ఏమున్నా నీ వైపే మేము చూడవలసి ఉంది. దేవా, నిన్ను మాత్రమే ఎక్కువగా ప్రేమించే బదులమైన మరియు ప్రభువా నీ యొద్దకు మాత్రమే రావలసిందని మేము తెలియజేసుకుంటున్నాం. ప్రభువా, ఎన్నున్నా ఏ పరిస్థితులు ఉన్నా దేవా నీ వైపు చూచుటకు, నీ యొద్దకే రావటకు, నిన్నే ప్రేమించుటకు ఎల్లప్పుడూ మీరు బలపరచండి. నైనా మేము పరిస్థితుల వైపు చూడకుండా, ఒక చోట ఆగిపోకుండా, పరిస్థితులన్నీ పక్కన పెట్టి నైనా నీ కొరకు ముందుకు సాగడానికి సహాయం చేయండి, బలపరచండి. చదవని వాక్యం దీవించి ప్రభువా ఆశీర్వదించండి. నాయన మీరు మాతో కొద్దిసేపు మాట్లాడండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను, ఆమేన్. దయచేసి కూర్చోండి. పేరా నేను కొన్ని విషయాలు చెప్పిన తర్వాత ఒక చిన్న అంశాన్ని, ఒక వింతైన అంశం అన్నమాట. ఒక చిన్న అంశం, వింతైన అంశం. ప్రవక్త కూడా దానికోసం చెప్పాడు కాబట్టి దాన్ని మీకు పరిచయం చేసిన తర్వాత ముగించేస్తాను. అయితే ప్రియ సోదరులారా, మనము సాగుతున్నాం దేవునిలో. పరిస్థితులు అనేక రకమైన పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయి. కానీ ఏమైనప్పటికీ మనం గమ్యం చేరుకోవాలి. చూడండి, రంగముందు ఉన్నవాడు లేకపోతే ఆ యొక్క క్రీడా రంగంలో ఉన్నవాడు తమ కర్తవ్యాన్ని కొనసాగించి ఏం చేస్తారంటే, పరిస్థితులు ఎలాగున్నా ఆ యొక్క రన్వే మీద వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు పరిగెట్టడం అనేది ఆపరు, పరిగెడుతూనే ఉంటారు. కాబట్టి దేవుడు కూడా మనల్ని రంగస్థలంలో మన గమ్యస్థానానికి వెళ్ళుటకు, పరిగెట్టుటకు దేవుడు మనకు ట్రాక్ ఇచ్చాడనమాట. మనము దేవుడు మనకు ఇచ్చిన గమ్యస్థానానికి మనం పరిగెట్టాలి. హల్లెలూయా. ఈ పరుగు పందెంలో మరి చాలా పరిస్థితులు, స్పీడ్ బ్రేకర్స్, గొయ్యలు, గొప్పులు, దెబ్బలు, పడిపోవటాలు, మళ్ళీ లేవటాలు, ఇలా కొన్ని ఈ ప్రయాణంలో వెళ్తున్నప్పుడు జరుగుతాయి అన్నమాట. అయితే వీటిని చూసి మనము ఒక చోట నిలిచిపోకూడదు. ఆమేన్. గమ్యం ఒకటి ఉంది మనకి, గమ్యస్థానానికి మనం చేరుకోవాలి. దానికి చిన్న ఉదాహరణ, చెరువులో లోటస్ ఉంది, అదే తామర పువ్వు అంటాం మనం. అది పైకి రాకముందు అది చెరువు యొక్క చిన్న భాగము, కింద భాగం నుండి ఆ లోటస్ అనేది మెల్లిగా పుట్టుకొస్తుంది. కానీ ఎక్కడ పుట్టిందంటే కింద భూమిలో అడుగు భాగమున. కానీ ఎక్కడంటే చెరువు లోపల. ఆ చెరువులో రకరకమైనటువంటి పురుగులు ఉంటాయి. చేపలు ఉంటాయి, తర్వాత పీతలు ఉంటాయి, బెందులు ఉంటాయి, మొలలు ఉంటాయి, తాబేళ్ళు ఉంటాయి, పాములు ఉంటాయి, కప్పలు ఉంటాయి, రకమైన చిన్న కంటికి కనబడే చిన్ని పురుగులు కూడా ఉంటాయి. అలాగే మురుకు ఉంటుంది, నాసు ఉంటుంది,
అలాగే కింద చాలా చెత్త ఉంటుంది, దుర్వాసన కూడా ఉంటుంది. ఇలా వీటన్నిటి నుంచి కూడా ఆ ఆ చెరువులో ఉన్నటువంటి ఆ లోటస్, ఆ తామర పువ్వు అవన్నిటిని ఛేదించుకుని ప్రయాణాన్ని ఎక్కడ ఆపదంటండి. దాని ప్రయాణంలో కప్పలు ఎదురవుతాయి, దాని ప్రయాణంలో చేపలు ఎదురవుతాయి, కొరుకుడు పురుగులు ఎదురవుతాయి. మరి మురుకు అది వెళ్తుండగా నాసు అడ్డు వస్తుంది, అయినా నాసుని పొడుచుకుని అది పైకి వస్తుంది. అది తన ప్రయాణాన్ని ఎక్కడ ఆపదు, ఎందుకంటే దాని గమ్యం ఎక్కడికంటే సూర్యుని వైపు చూడాలి. అలాగే మనము కూడా అనేకమైన పరిస్థితులు గుండా దేవుడు మనం నడిపిస్తాడు. ఏదో ఒక అనుభవాలు మనకి, కాపరికైనా, సంఘానికైనా, విశ్వాసకైనా, ఎవరికైనా సరే దేవుడు ప్రేమించేవారు ఎవరైనా ఉంటే వారికి ఈ విధమైనటువంటి మార్గాలు ఖచ్చితంగా ఉంటాయి. మరి శోధించబడిన తర్వాత నేను శుద్ధ సువర్ణమే ప్రకాశించేది అంటాడు యోబు ఒక చోట. విశ్వాసకి శోధన, విశ్వాసకి పరీక్ష, విశ్వాసకి ఆటంకాలు, అవరోధాలు, అడ్డులు, కార్యక్రమాలు ఇవన్నీ లేకుండా అనేది భక్తి లేదండి. కాబట్టి అసలు క్రైస్తవ మార్గం అనేది పూలబాట కాదట, అది ముళ్ళబాట అంటున్నాడు. కాబట్టి ఆ లోటస్ ఏ విధంగా అయితే అన్నీ సేధించుకొని గమ్యాన్ని చేరుకుంటుందో, సూర్యుని వెలుగు చూడాలని ఆశిస్తాదో, చూడగానే వికసిస్తాదో, ఆనందిస్తాదో, అదేవిధంగా అనమాట ఈరోజు సంఘం కూడా, విశ్వాసం కూడా ఈ లోకంలోంచి ఎదుగుతూ 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 అన్ని తప్పించుకుంటూ ముందుకు వెళ్తూ మరి పరిపూర్ణమైన గమ్యం ఉంటుంది. క్రీస్తు యేసు అనే నీతి సూర్యుడిని మనం కలుసుకోవాలి. ఈ ప్రయాణంలో ఆగిపోకుండా చూసుకోవాలి. అలాగే రంగమందు పరిగెట్టేవాళ్ళు, వాళ్ళకి గమ్యం అనమాట. ఆ ట్రాక్లో వారు పరిగెడతారు, కానీ వారు ఆగిపోరండి. కానీ వారు ఒకరు పడిపోవచ్చు, వంతర అవ్వచ్చు, కళ్ళు తిరిగి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళ ప్రయాణంలో కొంతమంది ప్రారంభంలోనే కడుపు నొప్పి తాగిపోవచ్చు, లేదా స్లిప్ అయి పడిపోవచ్చు, లేదా ఒకడు కాలు అడ్డు పెట్టవచ్చు. ఇవన్నీ కూడా వారి మధ్య జరుగుతూ ఉంటాయి. అయినా వారు ఏం చేస్తారంటే ఆ రన్వే మీద, ఆ వే మీద వారు పరిగెట్టకుండా ఆగరు. వారు పడిపోయినా, ఇతరులు ఏమైపోయినా వారు గమ్యానికి అనగా వారి ప్రయాణం వారు కొనసాగిస్తారండి. నేను ఉదాహరణ చెప్తున్నాను అనమాట. అలాగే యోబు జీవితంలో కూడా చాలా కష్టాలు, శ్రమలు, శోధనలు వచ్చాయి. అయినా అతడు తన కుమార్తెలు పోయినా, కుమారులు పోయినా, ఆస్తి పోయినా, ఒళ్ళంతా కూడా భయంకర పురుగులు పట్టి దుర్వాసన వచ్చిన, సంపాదించినంతా కూడా పోయినా, స్నేహితులే వచ్చి బాధాకరమైన మాటలు అంటున్నా అతడు దేవుని మాత్రం విడిచిపెట్టలేదండి. ఈరోజు అవన్నీ మనకు మాదిరిగా ఉన్నాయి. అలాగే ప్రయాణంలో వెళ్తున్నప్పుడు స్పీడ్గా వెళ్తాం, కొన్నిసార్లు స్పీడ్ బ్రేకర్ వస్తుంది, ఆగిపోం. కానీ జస్ట్ స్లో అయ్యి మరలా పుంజుకుని మళ్ళా యాక్సిడెంట్ రేట్ చేసి మనం ఇంకా కొంచెం ముందుకు వెళ్తాం అనమాట. అలాగే మన ప్రయాణంలో ఎన్నో గోతులు, గొప్పులు, లేకపోతే స్పీడ్ బ్రేకర్లు, కొన్నిసార్లు మార్గం బాగుంటుంది హైవే, కొన్నిసార్లు రోడ్లంతా చెడిపోయి ఉంటాయి. చెడిపోయినా బాగున్నా ప్రయాణం అనేది మనం ఎవరు ఆపం, అంతేనండి. లేదా గరిగ్గా ఉంది చెప్పి అక్కడే గుడారం వేసుకుని ఎక్కడ ఉంటాను ఇక రాను అంటాం మనం, లేదే. అయినా మనం వెళ్ళాలి. స్పీడ్ బ్రేక్ వచ్చింది, బ్రదర్ నా స్పీడ్ బ్రేక్ ఇష్టం లేదు కాబట్టి నేను వెనక్కి వెళ్ళిపోతానంటే నువ్వు గమ్యం చేరుకోలేవు, దాన్ని దాటాలి. ఆ గప్పులు, గోతులు, గరికైన రోడ్లు, సమమైనవి, గరికైనవి, మరి లోతైనవి, ఈ లోయలు, అప్ అండ్ డౌన్స్ అనేవి విశ్వాస జీవితంలో ఎప్పుడు ఎత్తబడేదాకా ఉంటాయండి. వీటిని ఎత్తబడితోనే ముగిస్తాయి తప్ప ఇవి మనం తీయలేం, ఎవరూ తీయలేరు. కాబట్టి ఎన్ని జరిగినా మన ప్రయాణం అనేది ఏ కోణంలో కూడా ఆ లోటస్ ఆగట్లేదు, తర్వాత రన్వే మీద పరిగెత్తేవాడు ఆగట్లేదు, అవునా? తర్వాత మామూలుగా ప్రయాణం చేసే స్పీడ్ బ్రేకర్లు వచ్చినా, గోతులు గొప్పలు వచ్చినా ఆగటం లేదు. అలాగే విశ్వాస జీవితం కూడా ఎక్కడ ఆగిపోకూడదండి. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి, వారు ఐగుప్తులోంచి బయటకు వచ్చారు, అదొక దశ. తర్వాత వారు అరణ్యంలోకి వచ్చారు, అరణ్య ఒక దశ. తర్వాత మూడోది కానానుకి వెళ్ళారు, కానాను ఒక దశ. అంటే ఈ 3 దశల్లో ఒక్క జనాంగం మాత్రం ఎక్కడ ఆగలేదు, ఆ దశలు గుండా దాటుకుంటూ గమ్యానికి చేరుకున్నారు. వారే యెహోషువ, కాలేబులు. మిగతా వాళ్ళందరూ కూడా వెనక్కి వెళ్ళిపోయారు, ఉదాహరణగా చూస్తున్నాం. కాబట్టి నా ప్రియ సోదరులారా,
మన ప్రయాణం అనేది ఆపకూడదు. ముఖ్యంగా మనకున్న వాటన్నిటికంటే ఎక్కువగా మన సహోదరుల కన్నా మన బంధువుల కన్నా స్నేహితుల కన్నా మరి యొక్క పిల్లల కన్నా కుటుంబం కన్నా ఎక్కువ యేసుక్రీస్తునే నా జీవితంలో మొదట పెట్టాలి. ఆయనకి మొదటి స్థానం ఇవ్వాలి. కాబట్టి పరిస్థితులు ఎన్నున్నా వారు వాగ్దానం వైపు చూసి ఎలాగైతే పుంజుకుని ధైర్యం తెచ్చుకుని ముందుకెళ్ళారో లేదా మరి కొన్నిసార్లు దేవుడు సంఘాన్ని అల్లాడిస్తూ ఉంటాడు, ఆత్మతో నింపుతూ ఉంటాడు, కొన్నిసార్లు జల్లిస్తూ ఉంటాడు, కొన్నిసార్లు అనేకమైన వస్తాయంట. అయినా ఏది ఏమైనా నేను సిలువెత్తుకుని ఆయన వద్దకు చేరుద్దును అనేది ఒక పోరాటంతో కూడినటువంటి విశ్వాస జీవితమై ఉండాలి మంది. దేవునికి స్తోత్రం కలుగాక. ఒక చిన్న వర్తమానాన్ని ప్రశ్నలు మరియు జవాబులు అటువంటి ఒక దాంట్లో ప్రవక్త జనవరి 2వ తారీఖున అంటే ప్రశ్న జవాబులు 2వ భాగంలో జనవరి 3, 1954 సంవత్సరంలో ఒక వర్తమానం చెప్తున్నప్పుడు ఆయన విచిత్రమైన విషయాలు చెప్పాడు అక్కడ. సో దాన్ని మీతో పంచుకుంటాను కొద్దిసేపు. చూడండి, మొట్టమొదటిగా వాక్యం చదవడు దాంట్లో ఆయన. నేను ఆ వాక్యం చూసినప్పుడు 4వ వచనం ఉంటాడు, చదవండి. మురుకు చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవలెను. ఇక్కడ మూర్ఖుడు అనేవాడట దేవుని దగ్గర ఉండలేడండి. చాలామంది మనం చూస్తాం లోకంలో మూర్ఖత్వం అన్నమాట. మూర్ఖుడిగా ప్రవర్తిస్తారు, మూర్ఖురాలుగా ప్రవర్తిస్తారు. చూడండి, మూర్ఖురాళ్ళు ఉన్నారు, మూర్ఖుడు కూడా ఉన్నాడు లోకంలో. కాబట్టి మూర్ఖులు అనేవారట ఆయన వద్ద నుంచి తొలగిపోవాలంటున్నాడండి నేను. ఎందుకంటే మూర్ఖులకి ఎంత చెప్పినా వారు సత్యాన్ని నమ్మరు, మూర్ఖులు ఎంత చెప్పినా నేర్చుకోరు. మూర్ఖత్వం ఎలా ఉండదంటే వారు మూర్ఖత్వాన్ని ఎవడు తీయడమంట అండి. ఇక అలాంటి సమయంలో దేవుడు కొన్నిసార్లు అలాంటి మూర్ఖులను దేవుడు సరి చేస్తే కూడా ఇష్టపడతాడండి. చెప్పింది ఏంటండి, వాళ్ళు మంచి చెప్పిన వారికి ఎక్కదు, వాళ్ళే మూర్ఖులు అనమాట అండి. హల్లెలూయా. ఇలా మూర్ఖ చిత్తుడు నా యొద్ద నుండి తొలగిపోవాలన్నాడు. రెండో మాట, దౌష్ట్యమును నేను సహింపను అన్నాడండి. దౌష్ట్యము నేను సహించలేను అన్నాడండి ఆయన. ఆ తర్వాత తమ పొరుగు వారిని చాటున దూషించు వారిని నేను సంహరించేదను. పొరుగు వారిని తమ చాటున దూషించువారు అన్నాడు. అంటే మనిషి లేనప్పుడు మాట్లాడుతూ దూషించేవారు కొందరు ఉంటారన్నమాట. అలాంటి వారిని దేవుడట సంహరిస్తాడంటున్నాడండి. అవునండి, సంహరించేదని అన్నాడు. ఎవరిని సంహరిస్తాడంటున్నాడు? తమ పొరుగు వారిని చాటున దూషించేవారు. అంటే ఎదురుగా మాట్లాడేవారు కొందరు ఉంటారు, అందరూ ఎదురుగా వచ్చి మాట్లాడరు. ఆ ఎక్కువ శాతం ఎదుట మంచిగా మాట్లాడి వెనక చెడ్డగా మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారండి. అవునా కదా? మామూలుగా పైకి మాట్లాడుతూ ఉంటారు, ఇష్టం లేదనుకోండి వెళ్ళిపోయిన తర్వాత వీడా ఇదా అని చెప్పి టేక్ ఈజీ, చాలా ఈజీగా తీసి పెడతారు అన్నమాట. అదే ముందైతే కొనియాడబడినట్టుగా ఉంటుంది, స్తుతించినట్టుగా ఉంటుంది, ఏదో అతను పొగుడుతున్నట్టు ఉంటుంది, కానీ ఇల్లంటే తను తిడుతూ ఉంటాడు అన్నమాట. ఇలాంటి వాళ్ళు కూడా లోకంలో ఉంటారు కొందరు. వాళ్ళని ఏమంటాడంటే బైబిల్ ఏం చెప్తుంటే వాళ్ళని తమ పొరుగు వారిని అంటే ఇతరులను దూషించు వారట. చాటును దూషిస్తారు, ఎదురుగుండా కూడా కాదు. మనం మనిషి లేనప్పుడు ఆయన కోసం చాటును మాట్లాడకూడదు. ప్రైజ్ ది లార్డ్. చాటును అనగా ఎదురుగుండా వచ్చి మాట్లాడాలి, లేదా అతని కోసము వెనక మాట్లాడకూడదు, ఆమె కోసము మనం వెనక మాట్లాడకూడదు. ఏదైనా ఉంటే అక్కడికి వెళ్ళి కూర్చుని వారితో మాట్లాడాలి, అంతే తప్ప మరి వెనక నుంచి మాట్లాడేవారు ఉంటారు కొంతమంది. అయితే నేను చెప్తున్నాను, ఎంటే మెసేజ్ బిలీవర్ చెప్తున్నాను, నా సంఘ సభ్యులు చెప్తున్నాను, మీరన్నడు లోకస్ల వల్లే ఏదైనా విషయం ఉంటే ఫేస్ టు ఫేస్ మాట్లాడండి. అంతేగాని మనిషి లేనప్పుడు వెనక ఒక మాట ముందు ఒక మాట అనేది మనం వెన్నడూ చేయరాదు. ఎందుకంటే బైబిల్ చెప్తుంది ఆ విధంగా. ఒకవేళ చేస్తుంటే వాక్యాన్ని బట్టి రాత్రి మనం మార్చుకోవాలి అంతే. లోకం వేరు, లోకంలో ఉన్న దేవుని పిల్లలు ప్రత్యేకించబడిన వారు వేరు. కాబట్టి బైబిల్ ఏం చెప్తుందంటే చాటునంటే మనిషి లేనప్పుడు ఒక వ్యక్తిని దూషించడం, తోలనాటం, మాట్లాడటం అనేది దేవునికంట ఎలాంటిదంటే అలాంటి వ్యక్తిని సంహరిస్తాను అంటున్నాడండి ఆయన. ఆ తర్వాత వాక్యం అక్కడ చూద్దాం. అహంకార దృష్టి గల వారిని
గర్వించిన హృదయం గల వారిని నేను సహింపను. ఇక్కడ ఇద్దరు ఉన్నారండి. అహంకార దృష్టి అంటే దృష్టిలో కూడా అహంకారం ఉంటుందా? దయగల దృష్టి ఉంటుంది, జాలిగల దృష్టి ఉంటుంది, కోపంతో చూసే దృష్టి ఉంటుంది. దృష్టి అంటే చూచుట. అలాగే ఎలాంటి చూపండిది? అహంకార దృష్టి గల వారిని అంటే కొందరు చూసినప్పుడు అహంకారంగా ప్రవర్తిస్తుంటారు. అహంకారంగా అంటే అహంకారం అనే పదము మామూలుగా చూస్తే ఈగో అనమాట. అహం అనే దానిలోంచి వచ్చింది ఈగో అనే పదం. ఈమెకి ఈగో ఎక్కువ, అతడికి ఈగో ఎక్కువ అంటారు. అంటే అర్థం ఏంటంటే ఈగో అనే పదం తెలుగులో అంటే అహం అంటే అహంకారం అని అర్థం అనమాట. అంటే క్రైస్తవులకి, తిరిగి జనించిన వారికి అహంకారం ఉండకూడదు. అయితే దేవుడు అంటే ఇక్కడ అహంకారము ప్లస్ అహంకార దృష్టి రెండు ఉన్నాయండి. అక్కడ మనిషి అహంకారంగా ఉండి తర్వాత అహంకార దృష్టితో ఎవరి నుంచి మనం చూడకూడదు. మన చూపులు కూడా తేడా ఉంటాయి. అంటే చూసే ఆ కాన్సెప్ట్ వేరు, అయితే అవతల వాళ్ళకి అది అర్థం కాకపోవచ్చు. వింటున్నారండి? దేవునికి స్తుతి కలుగాక. కానీ నువ్వు చూసే చూపును బట్టి దాని ఒక వెనక ఉద్దేశాన్ని దేవుడు ఒక్కడు మాత్రమే ఎరుగున్నాడండి. నేను పరబడవచ్చు, నన్ను పరబడవచ్చు, లేక మనల్ని ఎవరైనా పరబడవచ్చు, కానీ దేవుడు మాత్రం ఆ చూపు వెనక్కున్న ఉద్దేశాన్ని దేవుడు మాత్రం ఎరిగి ఉన్నాడండి. చూడండి, ఒకసారి దావీదు విషయంలో సౌలట ఎలాంటి చూపు అంటది? విషచూపు అని ఉందండి. అహంకార చూపు, విషచూపు, జాలి చూపు, కామంతో కూడిన చూపు, ఎటకారంతో చూసే చూపు, అమ్మో చాలా ఉన్నాయి దీంట్లో. అయితే ఇక్కడ దావీదు పైన అతడు విషచూపు అంటండి. కొంతమంది కళ్ళుతో ఇంకా పాము కాటెక్కలేదండి, ఆ కళ్ళుతోనే, కళ్ళు పాస్తోనే అంటే ఇలా చూశారంటే ఇంక విషం అనమాట అండి. విశ్వాసులకి అది చెల్లదు, అది లోకస్తులకి చెల్లుతుంది. లోకంలో ఉన్నాం కానీ లోక కార్యాలు మనలో ఉండకూడదు. కాబట్టి ఇక్కడ అహంకార దృష్టి, విషచూపు, విషదృష్టి, భేదంతో చూసే తత్వము మెసేజ్లో ఉన్న వారికి అనగా బైబిల్ నమ్మే వారికి చెల్లదు, బయట వాళ్ళు చెల్లుతుంది. అలాగే బైబిల్లో ఒక మాట ఉంది, ఓరచూపులు చూచేవారు కూడా ఉన్నారండి. సీయోను కుమార్తెలారా మీరు ఓరచూపులు చూచుచున్నారు అని కూడా పౌలు యెషయా గ్రంథంలో దేవుడు గద్దిస్తుంటాడు ప్రవక్త యెషయా ద్వారా. ఇక్కడ చూపుల గురించి పెద్ద నా సబ్జెక్ట్ కాదు, కానీ అది కూడా దీంట్లో వస్తుంది. హల్లెలూయా. ప్రాముఖ్యంగా ఇక్కడ అహంకార దృష్టిని దేవుడు ఇష్టపడుతున్నాడా అంటే ఇష్టపడటం లేదు. ఓరచూపులు దేవుడు ఇష్టపడుతున్నాడంటే ఇష్టపడలేదు. అలాగే సౌలు వలె దావీదు మీద విషచూపు చూచేటువంటి విషచూపు కూడా దేవుడు ఇష్టపడలేదు. బైబిల్ ప్రేమించేవాళ్ళు, దేవుని ప్రేమించేవాళ్ళు, వర్తమానంలో ఉన్నవారు వీటన్నిటి నుంచి మారు మనసు పొందాలి. మనం కొందరు కళ్ళు చూసి చెప్పవచ్చు, వాళ్ళు అభ్యంతరపడ్డారో, వాళ్ళు సంతోషంగా ఉన్నారో, ఏడుస్తున్నారో, అసూయపడుతున్నారో, లేకపోతే కళ్ళతోనే చాలా కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారని అర్థమైపోద్దన్నమాట. కాబట్టి ఇక్కడ కళ్ళు, వింటున్నారండి, దేవునికి స్తుతి కలుగాక, అహంకార దృష్టి గలవారిని, రెండోది గర్వించిన హృదయం గలవారిని నేను సహింపను అన్నాడండి. ఇక్కడ రెండు కార్యాలు, ఒకటి అహంకార దృష్టిని దేవుడు సహించట్లేదు, రెండు గర్వం. ఏంటండి గర్వించిన హృదయం? మీకు బైబిల్లో మొట్టమొదట గర్వించిన వ్యక్తి ఎవరు అని ఒక ప్రశ్న వేసుకుంటే బైబిల్లో కనబడేది మాత్రం మొట్టమొదట యెహెజ్కేలు గ్రంథంలో 28వ అధ్యాయంలో కనిపించేటువంటి అభిషేకించబడిన కేడు అనబడుతున్న లూసిఫరే మొట్టమొదట తన హృదయంలో గర్వించిన వాడు. అలాగే బైబిల్లో నెబుకద్నెజరు అనే వ్యక్తి కనిపిస్తాడు మనకి. నెబుకద్నెజరు కూడా గర్విస్తున్నాడు. దేని బట్టి అంటే అతను కట్టినటువంటి భవనాలను బట్టి, సుందరమైనటువంటి గార్డెన్స్ని బట్టి, మరి ఆ బొబ్బులోని డెవలప్మెంట్ చేసిన దాన్ని బట్టి అతడు ఇదన్నీ నా పట్టణము కాదా అని ఆ ఆస్తుల్ని, బిల్డింగ్ని, ఆ ధనాన్ని, బలాన్ని చూసి, రాజకీయ బలము చూసి, అతనికి ఉన్నటువంటి స్థాన బలము చూసి అతడు ఏం చేయండి గర్విష్ఠ అయిపోయాడు. మీకు తెలుసా, గర్వం కలిగినటువంటి ఆ యొక్క నెబుకద్నెజరు దేవుడైన గొప్ప యెహోవా గద్దెలు దించి గడ్డి మేయించాడండి ఆయన. బైబిల్ ఒక మాట ఉంది,
దానియేలు గ్రంథం దానియేలు గ్రంథం 4వ అధ్యాయము సోదరులారా 37 వచ్చిన చదువుదాం. ఇలాగు నెబుకద్నెజరు నేను పరలోకపు రాజు యొక్క కార్యములన్నీ సత్యములను ఆయన మార్గములు న్యాయములై ఉన్నవనియు గర్వముతో నటించువారిని ఆయన గర్వముతో నటించేవారిని ఆయన అల్పశక్తుడనియు ఆయన స్తుతించుచు కొనియాడుచు ఘనపరచుచున్నాను. ఎవరు ఒప్పుకున్నారు ఈ మాట? నెబుకద్నెజరు అనే గొప్ప రాజు ఒప్పుకున్నాడు. ఎందుకు? ఆ గద్దెలు దించి దేవుడు గడ్డి మించిన తర్వాత బుద్ధి వచ్చింది దీనికి. ఈ బుద్ధి వచ్చిన తర్వాత ఏమంటే, గర్వంతో నటించు వారిని ఆయన అనపశక్తుడు అని. అంటే గర్వముతో ఉన్న వారిని దేవుడు అణిచేస్తాడా? లూసిఫర్ని అణిచేసాడు దేవుడు అండి. భూమి మీద నెబుకద్నెజరు కూడా చాలా గర్వించాడు. దేవుడు అతను కూడా పశువులంటే ఆత్మనిచ్చి లేక బుద్ధినిచ్చి ఆ చేన్లో అతడు 7 సంవత్సరాలు గడ్డి మేసాడట. 7 సంవత్సరాలండి, మామూలు కాదు. అంటే గెద్దెలు అంటే సింహాసనం దించి గర్వించిన వారిని గడ్డి మేయించాడు అన్నమాట. గెద్దెలు అంటే సింహాసనం, గడ్డిని మేయించాడండి ఆయన. ఎవరిని మేయించాడు? గర్వించిన వారిని అన్నాడు. మొదట లూసిఫర్ కూడా గర్వించాడు. వాడుకున్న ఆనందాన్ని, ధనాన్ని, బలాన్ని చూచి, వాడుకున్న సంగీత బలము చూచి, వాడుకున్న స్వరము చూచి, వాడుకున్నటువంటి గొప్ప స్థానం చూసి, దేవుడిచ్చినటువంటి గొప్ప కార్యాలన్నీ చూసి, ఆ గొప్ప అలంకరణ చూసి గర్వించగానే దేవుడు అతను తోసేసాడు అక్కడి నుంచి. సో లూసిఫర్ని తర్వాత ఇక్కడ మనకు కనిపిస్తాడు నెబుకద్నెజరుని. ఇలాంటి ఆ లూసిఫర్ని ఆయన గర్వాన్ని అణచాడు. తర్వాత రాజు నెబుకద్నెజరుని గర్వాన్ని అణచాడంటే, మరి గర్వించేవారిని అందరినీ దేవుడు చేయలేడంటే అప్పుడు చేసిన దేవుడు ఆయన బలహీనైపోయాడా? లేదే. అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేయగల సామర్థ్యుడు, బలము గల దేవుడై నడిపారు. అందుకే ఒకరిని చూడండి, గర్వం అనేదట మనిషిని ఎలా చేస్తుందంటే మూర్ఖుడిగా తయారు చేస్తుంది. దేవునికి స్తుతి కలుగాక. వింటున్నారండి? కాబట్టి గర్వించిన హృదయం గల వారిని నేను సహింపను అన్నాడండి. 6వ వచనం, నా యొద్ద నివసించినట్లు దేశంలో నమ్మకస్తులైన వారిని నేను కనిపెడుచున్నాను. ఎవరైతే నా యొద్ద నివసించాలని కోరుతున్నారో వారు నమ్మకస్తులై ఉండాలంటున్నాడు. ఆమేన్. తర్వాత నిర్దోష మార్గమందు నడిచేవారు నాకు పరిచారకులగుదురు. ఎవరైతే నిర్దోషంగా నడుస్తారో, నిర్దోష మార్గం నడుస్తున్నారో వారందరంట దేవునికి పరిచారకులుగా మారిపోతారంటండి. హల్లెలూయా. ఆ తర్వాత 7వ వచనం, మోసము చేయవాడు నా ఎంట నివసింపరాదు. 2వది, అబద్ధములాడువాడు నా కళ్ళెదుట నిలవడు. ఈ 2 మాటలు చూడండి. మోసము చేయవాడు అనే మాట చూడండి. మీరు మారు మనసు పొంది, బాప్తిస్మం పొంది, బైబిల్ చదువుతూ, ప్రార్థన చేస్తూ, సంఘానికి వస్తూ, ఈ కడవరి వర్తమానం అంగీకరిస్తూ, మెసేజ్లో ఉన్నామని చెప్తూ, బ్రైడ్ వర్తమానం లేక వద్దు అని చెప్పుకుంటూ మోసం చేయకూడదు. మీ ఇంటి వారిని కానీ, మీ స్నేహితులు కానీ, ఇతరులు కానీ మీరు మోసం చేయకూడదు. కొంతమంది మోసం చేస్తూ ఉంటారు. డబ్బు దగ్గర మోసం చేస్తారు, తిండి దగ్గర మోసం చేస్తారు, పేరు దగ్గర మోసం చేస్తూ ఉంటారు. ఇదిగోండి, అయితే తిరిగి జన్మించిన క్రైస్తవులు ఇతరులను ఎవరిని కూడా మోసం చేయకూడదు. అంతే చూడండి, మోసము చేయవాడు ఆయన ఇంటికే చేరడంటండి. జాగ్రత్త బ్రదర్, సిస్టర్. మీరు మోసం చేసినా, మీరు నన్ను మోసం చేసినా, నేను మిమ్మల్ని మోసం చేసినా, మీరు ఎవరిని మోసం చేసినా దేవుని ఇంటలో మీకు స్థలము లేదని చెప్పేస్తున్నాడు. మరి ఎవరికి, ఎలాంటి వారికి ఉంది అక్కడ? ఎలాంటి వారి నివాసం ఉంది అక్కడ? ఆయన్ని ఇంట్లో అతిథిగా ఉండేవాడు ఎవడు అంటే బైబిల్ చెప్తుంది, దేవునికి మహిమ కలుగునుగాక. ఏం చెప్తుంది బైబిల్? చూద్దాం. ఎవరు ఆయన ఇంటి దగ్గర
అదే ఇంట్లో ఉండదగిన వాడు అంటే 15వ కీర్తన చూస్తున్నాం. యెహోవా నీ గుడారంలో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు? నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపదగిన వాడు ఎవడు? యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలుకువాడే అన్నాడండి. 15:2 యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకముగా నిజం పలకాలండి. అబద్ధాలు పడకూడదు. కొంతమంది బెల్లండి పొద్దున్నే సాయంకాలం దాకా మంచినీళ్ళగా అన్నీ అబద్ధాలు ఆడుతుంటారు. ఏదో అబ్రహాం పరిస్థితిని బట్టో కష్టాన్ని బట్టో ప్రాణరక్షణ కొరకు తప్పదనంటే అబద్ధం పడి అనుకోండి, దానికి క్షమాపణ ఉందిలే. ఇంకా పద్దాకి అన్నిటికీ అబద్ధాలే. మంచినీళ్ళు తాగినట్టు అన్ని అబద్ధాలు. నోరు ఇప్పితే కొంతమంది అబద్ధాలు ఆడుతూ ఉంటారండి. మీకు తెలుసు అబద్ధాలు ఆడేవాడు దేవుణ్ణి ఇంత నివసించడానికి స్థలం లేదండి. కాబట్టి ఇక్కడ అన్నాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతి అనుసరించి హృదయపూర్వకంగా నిజం పలుకువాడే. అంటే ఇలా పలికేవాడే దేవుని యొక్క ఇంటిలో నివసించగలవాడు. ఇక్కడేముంది చూడండి, రెండు పట్టుకోండి. 101వ కీర్తన 15వ అధ్యాయము 101వ కీర్తన ప్లస్ 15వ కీర్తన కూడా పట్టుకోండి. రెండు చూడండి. 7వ వచనం, మోసం చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధం ఆడేవాడు నా కళ్ళెదుట నిలవడు అన్నాడు. అంటే ఇంట, దేవుని ఇంటకి మనం ఏదో ఒక రోజున దేవుని ఇంటికి వెళ్దాం అనుకుంటున్నామా? చెప్పాలి మీరు. వెళ్తామా? ఎందుకంటే ఆయన అంటాడు నా తండ్రి అంటే అనేక నివాసములు నీకు కలవు, నేను వెళ్ళి సంసిద్ధపరిచి వెళ్తున్నాను, నేను మళ్ళీ వచ్చి నేను తీసుకువెళ్తా ఆయన మాట ఇచ్చాడండి ఆయన. అంటే ఆయన ఇంట్లో నివసించాలంటే మరి దేవుడు అంటాడు మోషే విషయంలో, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు అని వాక్యం రాయబడింది. చర్చిలో నువ్వు నమ్మకంగా ఉన్నావా? ఇంట్లో నమ్మకంగా ఉన్నావా? దేవుని పట్ల నమ్మకంగా జీవిస్తున్నావా అని ప్రశ్నిస్తే దాని సమాధానం నీ హృదయం నుంచే రావాలి. దానికి నువ్వే సమాధానం చెప్పుకోవాలి. అందుకే అన్నాడు మోసము చాలామంది మోసం చేస్తూ ఉంటారు. డబ్బుల దగ్గర, వాడి దగ్గర, వీడి దగ్గర, తిని దగ్గర చాలా చాలా కార్యాల్లో మోసం చేస్తూ ఉంటారు. నువ్వు ఆమెను అతన్ని మోసం చేస్తున్నావంటే దేవుడు ఏమైనా గుడ్డువాడా? దేవుడు నిన్ను చూస్తున్నాడే, నన్ను చూస్తున్నాడే. 4వ పరిమాణంలో అదంతా రికార్డ్ అవుతుందని తెలీదా? కాబట్టి మోసం చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధం ఆడేవాడు నా కళ్ళెదుట నిలవడు. మోసం చేయవాడికి చోటు లేదు, అబద్ధం ఆడేవాడికి చోటు లేదు. అయితే ఎలాంటి వానికి చోటు ఉంది? అక్కడ 15వ కీర్తనలో రాయబడింది, యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించు హృదయపూర్వకముగా నిజం పలకాలట. నిజం కూడా హృదయపూర్వకంగా పలకాలి. కొంతమంది నిజం మడతెట్టి పలుకుతారు. మడతెట్టకూడదు, మడతలొద్దు. డోంట్ మేకింగ్ ఫోల్డ్స్. నువ్వు మడతలు తయారు చేయొద్దు. చక్కగా నిజం హృదయపూర్వకంగా పలకాలి. నీ హృదయం క్లియర్గా ఉండాలి. హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తారు. అది బైబిల్ చెప్తుంది, ఎవడో చెప్పడం కాదు. ఒకడొచ్చి బ్రదర్ సిస్టర్ నువ్వు ఎలాగున్నా దేవుని చూసేస్తావు అని అనుకోండి, వాడు అబద్ధకుడు. బైబిల్ చెప్తుంది హృదయ శుద్ధి గలవారు దేవుని చూస్తాను బైబిల్ చెప్తుంది. ఒకడొచ్చి సిస్టర్ నువ్వు ఎలా ఉన్నా పర్లేదు, నువ్వు రక్షించబడిపోయావు కాబట్టి నువ్వు ఏం చేస్తావు, పర్లకు వెళ్ళిపోతావు అంటే అది అబద్ధం. మిమ్మల్ని అబద్ధం నడిపిస్తున్నాడు వాడు. అయితే హృదయశుద్ధిగా దేవుని చూచేదని చెప్పేవాడు దేవుని సంబంధం వాడు. దేవుని సంబంధమైన వాడు దేవుని మాటలు చెప్తాడు, దేవుని సంబంధమైన వాడు దేవుని మాటలు వింటారు. కాబట్టి యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలట. బాప్తిస్ పొందే సరిపోలేదు, చర్చికి వస్తే సరిపోలేదు, మా పాస్టర్ ఎంత, మా సంఘం ఎంత, అబ్బో ఇది మేము మాకు తెలుసా ఎన్ని పుస్తకాలు చదివాము, మాకు ప్రవక్త ఎంత, మాకు ప్రవక్త ఉన్నాడు, బ్రహ్మమైన పేరు అని చెప్పుకోవడంలో ఏ ప్రయోజనము లేదండి. సో ఉప్పొంగటకు అది వర్తమానం, హెచ్చించుకోవడానికి అది వర్తమానం. దీనులుగా, సాత్వికులుగా, ప్రేమించేవారుగా, తగ్గించుకునేవారుగా, ఇతరుల్ని ప్రేమించే స్థితికి వచ్చేవారుగా, క్రీస్తు యేసు మనసు కలిగేవారుగా, మరియు శ్రీ ప్రియమైన యేసుక్రీస్తు భార్యగా ఉండడానికి ఆయన ఎలాగున్నాడో భార్య కూడా అలాగే ఉండాలి. హల్లెలూయా. తర్వాత అట్టివాడు నాలుగుతో కొండెములాడు ఆడడు, యథార్థంగా హృదయపూర్వక నిజం పలికాడట, నాలుగుతో కొండెములాడకూడదట, తన చెల్లికానికి కీడు చేయడట. అంటే నీ పక్క వారికి, నీ స్నేహితుడికి నువ్వు కీడు చేయవు, నువ్వు కొండెములాడవు. కొండెములు అంటే ఏం చేస్తా, ఇక్కడ మాటలు అక్కడికి, అక్కడ మాటలు ఎక్కడికి, ఇదే పని. ఇక్కడ మాటలు అక్కడికి,
ఇక్కడికి ఈ పాత్ర ఎలాగే వాడబడుతుంది. దుష్టుడు వాడుకున్నాడు, దేవుడు కాదండి. దేవుడైతే సువార్తను మోసుకెళ్దామని చెప్తాడు. దేవుడైతే నా గురించి చెప్పిన వాడు పలానా చోట బావ దగ్గర ఉన్నాడు రండి అని చెప్పించుకోండి సమరస్త్రీ. అలా ఉంటాడు దేవుని కుమారులు, దేవుని పిల్లలు. దేవునికి స్తోత్రం కలుగా. కొండములు ఆడకూడదు, సంఘంలో కుటుంబంలో కూడా ఉండకూడదు, లోగుట్టుగా ఉండకూడదు, ఫ్రీ హార్ట్ఫుల్గా ఉండాలి, యథార్థంగా ఉండాలి. దేవుడు మనల్ని యథార్థతను కోరుతున్నాడు. ఆరాధించేవారు కూడా యథార్థంగానే ఆరాధించాలి, అట్టివారు దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఇక్కడ అన్నాడైనా తన పొరుగువాని మీద నింద మోపడు. చూసారా, దేవుని ఇంట నివసించేవాడు ఇలా ఉంటాడట. తన పొరుగువాని మీద నిందను మోపడు. అతని దృష్టికి నీచుడు, అసహ్యుడు. అతడు యెహోవా యందు భక్తి గల వారిని సన్మానించును. ఎవరిని సన్మానించాలో కూడా తెలుసుకోవాలి. యెహోవా యందు భక్తులు గల వారిని సన్మానించాలట. అర్థమైన అందరినీ కాదు సన్మానించవలసింది, దేవుడికి భయపడేవాడిని మనం సన్మానించాలి. దేవునికి స్తుతి కలుగాక. ఇంకా అతడు ప్రమాణము చేయగా నష్టం కలిగిన మాట తప్పడు. చూడండి, నష్టం కలిగిన మాట తప్పడండి. ఇలాంటి వాడే దేవుని ఇంట నివసించేవాడు. చూడండి, ఇక్కడికి వద్దాం. 101వ కీర్తన 7వ చరణం. మోసము చేయవాడు నా ఇంట నివసింపరాదు, అబద్ధములాడువాడు నా కళ్ళెదుట నిలవడు అంటున్నాడండి. కాబట్టి మోసం చేయరాదు, రెండోది అబద్ధములాడరాదు, కొండెములు చెప్పకూడదు. ఇక్కడ చూపు కోసం వచ్చింది, వినుటి విషయం చెప్పబడింది, చెప్పే విషయాలు చెప్పబడ్డాయి. అంటే కొండెములు చెప్పకూడదు నోటితోటి, చెడ్డగా చూడకూడదు, చెడుగా వినకూడదు. దేవునికి స్తుతి కలుగాక. అలా ఉంటే 8వ వచనంలో యెహోవా పట్టణములో నుండి పాపం చేయనందరినీ నిర్మూలన చేయటకే దేశమందలి భక్తిలందరినీ ప్రతి ఉదయమున నేను సంహరించెదను అన్నాడండి ఆయన. దేవుడు కోరుకునేది ఆ విధంగా. ఇప్పుడు దీన్ని చదివిన తర్వాత నేను 2-3 మాటలు దీనిలో వర్తమానం గురించి చెప్తాను. పరిశుద్ధ వర్తమానం, అలాగే కుటుంబ బలిపేట 3వ భాగం కూడా ఆగస్టు 10 222వ దినము అనేటువంటి దాంట్లో ప్రస్తావన చేయడం జరిగింది. ఇది పరిశుద్ధ జాబులని వర్తమానంలోంచి తీసి దీంట్లో ముద్రించారు, సమకూర్చారు. ఇది కుటుంబ బలిపేట 3వ భాగం, వాల్యూమ్ 3, 222వ దినం ఆగస్టు 10వ తారీఖున దేవుని ప్రవక్త 3 కోతులు అని దానికోసం చెప్పాడండి. ఏంటండి, ముందే చెప్పాను ఈ అంశం ఇంతగా ఉంటుందండి. అదే నా చిన్న అంశం, 3 కోతులు. ఎప్పుడైనా మీరు 3 కోతులు చూసారా? చూడపడం ఏంటి, నేను చెప్పే 3 కోతులు వేరు. దాని గురించి ఏమంటే అయినా ఈ వర్తమానంలో ఆ 3 కోతులు ఒక బల్ల మీద 3 కోతులు ఉంచబడ్డాయట. ఒక కోతి ఏమో కళ్ళు మూసుకుందట, ఒక కోతి ఏమో చెవులు మూసుకుందట, ఇంకో కోతి ఏమో నోరు మూసుకుందట. మీరు దీన్ని అక్కడక్కడ చూస్తారు. నేను కూడా ఈ మధ్య కాదు, చాలా కాలం కిందట ఒక చోట చూశాను. నేను కూడా కార్లు వెళ్తుంటే కనిపించామట ఒక పెద్ద బల్లపైన పెద్ద 3 కోతులు పెట్టారట. ఆ 3 కోతులు కోతి ఏం చేస్తుందంటే కళ్ళు మూసుకుందండి, కూర్చుందండి బల్ల మీద. రెండో కోతి ఏమో చెవులు మూసుకుందండి, 3వ కోతి ఏమో నోరు మూసుకుందండి. నాకు ఒక ఐడియా వచ్చింది, దీంట్లో చాలా పాఠం ఉంది అనిపించింది. కానీ చదువుతుంటే ప్రవక్త వాటి కోసం మాట్లాడాడండి. అక్కడక్కడ ఈ అనేకమైన బొమ్మలు పెట్టి దేశాలు నింపేస్తున్నారండి. దానికన్నా బదులు ఏంటి పెడితే కనీసం ఒక హెచ్చరికన వస్తుంది జనాలకి. ఇవి చాలా మంచిది, మన తనుకు లేదు, ఎవరైనా పెడితే బాగుంది అనిపిస్తుంది నాకు. ఎన్నెన్నో బొమ్మలు పెట్టేస్తున్నారండి, పనికి మన బొమ్మలని. కానీ వాటిని చూసి నేర్చుకుంది ఏమీ లేదు. కానీ వీటి నుంచి నేర్చుకునేది సమాజానికి చాలా అవసరం. ఈ 3 ఏంటి 3 కోతుల కోసం ప్రవక్త బ్రహ్మం గారు మాట్లాడారా? అయ్యో, అందులో కూడా ఆయన వర్తమానం చెప్పాడండి. సో వద్దాం పాయింట్కి. హల్లెలూయా. ఒక రోజున ఆయన ఒక చోటకి వెళ్తున్నప్పుడు ఒక బల్ల మీద ఒక మంచి వస్తువును
అతను చూశాడు ఆ 3 కోతులు చిన్న బొమ్మలు అనమాట. లైన్గా ఒక ఆయన బల్ల మీద ఆ 3 కోతులు ఉన్నాయన్నమాట. ఒకటేమో కళ్ళు మూసుకుంది, ఇంకోటేమో నోరు మూసుకుంది, ఇంకోటేమో చెవులు మూసుకుంది. ఈ మూడింటి కోసం దేవుని ప్రవక్త ఈ వర్తమానంలో వివరించాడండి. సాధారణమైందే, కానీ అందులో అందరికీ పాఠం ఉంది. 1 చూచుట, 2 వినుట, 3 మాట్లాడుట. ఇది చాలా అవసరమైన మాట. అందుకే ఈ రాత్రి చెప్తున్నాను, బల్ల మీద 3 కోతులు వింతైన సబ్జెక్టు, బట్ దాంట్లో మనం నేర్చుకోవాల్సిన ఏదో ఒక పాయింట్ ఉంది. ఏంటిది అని చూస్తే దేవునికి మహిమ కలుగాక, ఫ్లోరిడాలో ప్రాంతంలో ఈ 3 కోతుల్ని ప్రవక్త చూశాడు. ఆయనకేంటంటే ప్రాక్టికల్గా ఏది చూసినా జాగ్రత్తగా బైబిల్ తీసుకొచ్చి మెల్లగా దాన్ని అనుభవించి అందులో నుంచి పాఠం చెప్పడం అనేది ప్రవక్తకి గొప్ప విద్య. ప్రకృతుల నుంచే చాలా సంగతులు చెప్పేవాడు విలియం బ్రాంహం అనేది ఈ ప్రవక్త. సహజంగా సామాన్యంగా ఎరిగిన వాటిని ప్రవక్త తీసుకుని వివరిస్తుండేవాడు. ఒకసారి అరణ్యకి పోయినప్పుడు అక్కడ సిగరెట్ పెట్టి దొరికింది. మనం పరిశుద్ధులు ముట్టుకోం దాన్ని, మహాపరిశుద్ధులు కదా. ఆయన దాన్ని ముట్టుకుని చూశాడు, కాల్చలేదు కానీ చూశాడు. చూస్తే అన్న మీద ఉందంటే వడపోత సాధనం, ఫిల్టర్ అని రాయబడి అనమాట. దాన్ని తీసుకుని వడపోత సాధనం అనేటువంటి వర్తమానం బోధించాడండి. అంటే అందులో కూడా సబ్జెక్ట్ ఉంది. అలాగే 3 కోతులు, బల్ల మీద 3 కోతులు. దేవునికి స్తుతి కలుగాక. ఒకటేమో చెడు చూడలేదు, ప్రవక్త అంటే దాని విషయం చెప్తున్నాడండి ఆయన. అది 3 కోతులు, వాటిలో ఒకటి తన చేతులను కళ్ళ మీద పెట్టుకుని నేను చెడు చూడను అని చూపించున్నది. మరొకటి తన కాళ్ళతో వేళ్లతో చెవులు మూసుకున్నది, నేను చెడు వినను అని చూపించున్నది. మరొకటి తన చేతులతో నోరు మూసుకున్నది, నేను చెడు మాట్లాడను అని చూపించున్నది అని దాన్ని తీసుకొచ్చాడు ప్రవక్త. ఇది అందరూ తెలిసిన విషయమే, ఇందులో మర్మం ఏం లేదు. కాకపోతే చూసి అని వెళ్ళిపోతారు అంతే. కానీ మనుషులకన్నా ఆ బొమ్మ కోతుల్లోనే పాఠం ఎక్కువ ఉంది. నిజమే, 3 విషయాలు ఇక్కడ. దేవునికి స్తుతి కలుగాక. ఈరోజు ఈ మాట వినండి. దాని నుండి దూరముగా ఉండండి, దాని నుండి తప్పించుకుని తిరగండి. దూషించుట, నోటితో దూషించుట, నోటితో కొండుములాడుట, అబద్ధములాడుట, చూచుట, చెడు వినుట, ఈ 3 నుంచి అంట సంఘము దూరంగా ఉండాలండి. దానికి ఏమంటాడు ప్రవక్త? దేవునికి స్తుతి కలుగాక. మీరు గమనించినట్లయితే అప్పుడప్పుడు ఎవరో ఒకరు ఏదో ఒక జోక్ చెప్తూ ఉంటారు. ఆయన అంటున్నాడు, దాంట్లో కొందరు ఏమంటారు, అది పర్వాలేదు అని తలుస్తారు. దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా దాన్ని విడిచిపెట్టేస్తారు. మరుసటి రోజు దినమున అతడు 2వ జోక్ చెప్తాడు, దానికి పకపక నవ్వుతారు. 2వ జోక్ చెప్తాడు, చూసారా తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలుసా? మనం జోకే కాదనుకుంటాం, నవ్వుతున్నాం అనుకుంటాం. నేను చాలామంది చూశాను, ఈ క్రైస్తవులు కానీ లేకపోతే మెసేజ్లు కానీ కోట మీద కూర్చొని వాళ్ళ మీద జోకులు వేస్తూ ఉంటారు. జోకులు వేసుకుని నవ్వుతూ ఉంటారు. ఇదివరకు నేను చాలా మందిలో చూసినప్పుడు నా మనసు నచ్చుకునేది మాట. వాటిని దూరంగా ఉండేవాడిని. అప్పుడే ఒక్కడి కోసం మాట్లాడుతూ జోకులు వేసుకునే తత్వం అనేది క్రైస్తవుడికి తగినది కాదు. ఒకడు పడిపోతే వాడి గురించి చెప్పుకుంటాం, ఒకడు బాగుంటే వాడిని పొగట్టం, వాడికి సహాయం చేస్తే వాడి గురించి చెప్పుకుంటాం, సహాయం చేయడం దూషించటం, నోటితో ఇష్టంగా మాట్లాడటం, నోటికి వచ్చిందల్లా వాగటం, చూసింది ప్రతి తీర్పు తెచ్చటం, వినే ప్రతిదాన్ని తీసుకెళ్ళి మోసుకెళ్ళటం. 3 కోతులను బట్టి ఒక పాఠం ఉంది మనకి. ఏమంటాడు ఆయన? ఒకసారి జోకు వేస్తాడు, పక్కపక్క నవ్వుతూ ఉంటారు.
పెద్ద ఏముంది అనుకుంటామంట. రెండోసారి వాడు మళ్ళీ జోకేస్తాడట. ఏదో 10 మందిలో ఒకడు, ఎవరొకటి. మీకు తెలుసు ఏం జరిగిద్దో? నీవు కూడా అదే విధముగా చేయటం ప్రారంభిస్తావు. అంటే ఏంటి? 10 మందిలో ఒకళ్ళు జోకులు వేస్తూ ఉంటుంటే, 2-3 నవ్వుతూ ఉంటుంటే, రెండో వాడు ప్రేరేపించబడి ఇదేదో బాగుందని చెప్పి వాడు ఒక బ్రహ్మానందం అయిపోతాడు, వాడు జోకర్ అయిపోతాడు. ఎవరి కోసం? ప్రజల నుంచి ప్రశంసలు పొందడానికి ఒక మనిషి తన స్థానాన్ని దిగజారిపోతున్నాడు. అందుకే మన మధ్య కూడా అలాంటి పనికి రాని జోక్స్ నవ్వుతూ. దేవునికి స్తుతి కలుగాక. నేను ఎక్కువ ఎవరితో జోక్స్ చేయనండి. అందుకని మాస్టర్ గారు సీరియస్ అండి. అవును, సీరియస్సే. కొన్ని సందర్భాల్లో సిల్లీ కూడా ఉంటుంది, అన్ని సమయాలు కాదు, అన్నీ ఇవి కూడా ఉంటాయి. కానీ మనం నిలదొక్కోవాలి ఆ విషయాన్ని. ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఒక గుంపుగా ఉన్న వ్యక్తి ఒక జోక్ వేసినప్పుడు పెద్దగా పట్టించుకోరు. రెండో వాడు ఏం చేస్తాడంటే రెండోసారి వేస్తాడు. తెలుసా? ఆ 2 సార్లు జోక్ తర్వాత మూడో వాడు, ఆ వ్యక్తి మూడోసారి వేయకుండానే ఆ 10 మందిలో 20 మంది తెరవుతారండి. దాని ప్రభావం అలాంటిది. అందుకే దుష్ట సాంగత్యము మంచి నడవడిని పాడు చేస్తానని బైబిల్లో ఉంది. మంచి నడవడిని పోగొట్టేదే దుష్ట సాంగత్యం. అందుకే దుష్టుల మార్గమున, పాపుల మార్గమున నిలవద్దు, నువ్వు ఉండవలసింది వాక్యం వద్దు అంటాడండి. యెహోవా ధర్మశాస్త్రం ధ్యానించి వాడు ధన్యుడని చెప్తాడు. మనం ఎవరితో సహాయం చేస్తున్నామో ఆటోమేటిక్గా అవే మాటలు, అవే అలవాట్లు, అవే పద్ధతులు వచ్చేస్తాయన్నమాట. నువ్వు ఊగుతా మాడతావు అనుకోండి, ఆయనతోటి ఆమెతోటి నువ్వు కూడా ఊగుతావు ఆటోమేటిక్గా. లేకపోతే ఎలా నడిచిననుకో ఇలాగా, నువ్వు కూడా వాళ్ళు నడిచే, నీవు కూడా అటు కూడా చేయకపోద్ది, ఆడేద్దండి. ప్రభావం. జోకులు వేసేవారితో ఉంటే నువ్వు కూడా జోక్స్ ఖచ్చితంగా ఆ ఆత్మ పొందుకుంటావు. అదే పాటలు పాడుతూ ఆరాధిస్తూ ప్రార్థన చేస్తూ సమాధానంగా ప్రేమగా ఉన్నవారితో ఉంటే అవే పొందుకుంటావు. గ్రంథడైనా నీకు తెలిసి ఏం జరిగిద్దో, నీవు కూడా ఒకరోజు అదేవిధంగా చేయడం ప్రారంభిస్తావు. మొదటగా ఏమి జరుగుతుందో నీకు తెలుసా? అది తిరిగి అదే పాత వ్యవస్థలను తీసుకువెళ్తుంది. ఈ విషయాలు చాలా అవసరం మనకి. ఎందుకంటే ప్రవక్త చెప్పాడు గనుక వాటి సీరియస్గా తీసుకోవాలి. లైట్గా ఏది తీసుకోవద్దు. ప్రవక్త మాటలు టేక్ ఇట్ ఈజీ, నో సీరియస్. హల్లెలూయా. అప్పుడు మనము బాగుపడగలుగుతాం, సరైన స్థితిలోకి రాగలుగుతాం. 10 మంది దగ్గర ఉన్నప్పుడు జోకులు వేసే టైంలో రెండో జోక్కి మూడో జోక్ అతను వేయకుండానే ఇంకోళ్ళు తయారవుతారండి. ఎందుకంటే అది పనిచేస్తుందండి. అది దానివల్ల నీకు ఉపయోగపడదు, ఇతరులు నవ్విస్తావు, కవ్విస్తావు, కానీ నువ్వు దేవుని దృష్టిలో ఇదిగో చెడిపోతూ ఉంటావు. అందుకంటాడైనా అది పాత వ్యవస్థలు ఏమంటే ఆ విధంగా ఉంటాయంట. అది మిమ్మల్ని ఏం చేస్తుంట, పాత వ్యవస్థలోనికి తీసుకుపోతుంది. అంటే ఏదైతే ఒకప్పుడు ఇచ్చిపెట్టామో ఈ వాతావరణంలో జీవిస్తేట మళ్ళీ అక్కడ తీసుకెళ్ళిపోతాయటండి. అంటే ఇది మంచి చేయదు, మనకి మంచి చేయదని చేద్దాం. మనం మంచి చేయని దాన్ని మనం ఏం చేయాలంటే నేటి నుంచి మనం విడిచిపెట్టేద్దాం. ప్రజలను సంతోషపెట్టాలని కొందరు ప్రయత్నం చేస్తూ ఉంటారు, జోకులు వేయాలని, నవ్వించాలని. సోదరులారా, మనం ప్రజల్ని సంతోషపెట్టడానికి ఇక్కడ పాత్రదారులం కాము, మనం దేవుణ్ణే సంతోషపెట్టాలని ఆశపడుతున్నామండి. మన మీద నాటక రంగం మీద ఉండి ప్రజల కోసం, మెప్పు కోసం మనము ఒక జోకర్గా ఉండకూడదు, జోకులు వేయకూడదు. అది ఎలా ఉండాలంటే వాక్యానుసారంగా ఉండాలి, పరిశుద్ధంగా ఉండాలి, అందులో పాఠం ఉండాలి, నీతి ఉండాలి అందులో. అది మిమ్మల్ని చెడిపోనవద్దు. కానీ లోక సంబంధమైన జోకులు ఏమవుతున్నాయో అవన్నీ మన లోకాన్ని లేకపోతాయి. అందుకన్నాడు అది మిమ్మల్ని పాత వ్యవస్థలను తీసుకువెళ్తుంది. అది నిజమేనా? దాని నుండి దూరముగా ఉండండి, దాని నుండి తప్పించుకునము. అలాంటి దూషణ నుండి దూరముగా తప్పించుకునము. నోరు అన్నమాట. జోకులు వేసే నోర్లు, దూషించే నోర్లు, కొండుములాడే నోర్లు, ఇక్కడ మాటలు అక్కడ చెప్పే నోర్లు ఈ రాత్రి తాళాలు వేసేసుకోవాలండి. ప్రైజ్ ది లార్డ్. దేవుడు సంఘాన్ని పరిపూర్ణ తీసుకొస్తున్నాడని మనం గుర్తించాలి. దేవునికి మహిమ కలుగాక.
ఇదేంటండి? నోరు గురించి చెప్పాడు. ఇంకో మాట, నేను నీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తానన్నాడు ప్రవక్త. ఏం చెప్పబోతున్నాడైనా? ఉదాహరణ చెప్తున్నాడు. శ్రీమతి డోయి అనే అది ఏమిటో మీకు తెలుస్తా? శ్రీమతి డోయి, ఒకడు వెళ్ళి లేకపోతే ఒక ఆమె వెళ్ళి, శ్రీమతి డోయి, నీకు విషయం చెప్తాను తెలుసా, నీకు విషయం చెప్దాం అనుకున్నా ఒక విషయాన్ని. ఆ డోయి, నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే నీ భర్త గురించే. అప్పుడు డోయ్ అనే వ్యక్తి చెవి చాట అంత పెద్దగా చేసుకుంటే ప్రవక్త అంటున్నాడు ఇక్కడ, శ్రీమతి డోయ్, అది ఏమిటో మీకు తెలుసా? నేను నీ భర్త చూశాను, అదేమిటో నేను చెప్తాను అంటే ఈ వ్యక్తి నోరు తీసుకొని తెరిచి ఏం చెప్పబోతున్నారంటే నీ భర్తని అక్కడ చూసా, ఇక్కడ చూసా, ఇలా చూసా అనే అనుమానాన్ని, కార్యాలని తన నోటి ద్వారా ఆ డోయ్ అనే వ్యక్తికి తెలియజేస్తున్నారు. ఆవిడ ప్రవక్త అన్నాడు, అలాంటప్పుడు అంటే నీ భర్త గురించి కానీ, నీ భార్య గురించి కానీ, నీ పిల్లల గురించి కానీ, నీ గురించి కానీ ఎవరన్నా చెబుతున్నప్పుడట మనం వినేటట్టు అవకాశం ఇవ్వకూడదు అంటండి. ఇక్కడేమంటాడు? చిన్న ఉదాహరణ చెప్తున్నాడు. నేను మీకు ఒక చిన్న ఉదాహరణ ఇస్తానని చెప్తూ, శ్రీమతి డోయ్, అదేమిటో మీకు తెలుసా అంటే అప్పటికే ఏంటది అంటే నీ ఆసక్తి ఏంటది అని వచ్చగానే వాడు విషయాన్ని మెల్లగా చెవుల ద్వారా ఎక్కిస్తాడనమాట. అక్కడితో చెడిపోతాడు. అందుకే తాను చెడిన కోతి వనమంతా చెడిచిందనమాట. అందుకే ఏమంటాడు ఇక్కడ? ఆ విధంగా ఏదో చెప్పడానికి వారు ప్రయత్నిస్తారు. శ్రీమతి డోయ్, నీకు విషయం చెప్పాలనుకుంటున్నాను, అది నీ భర్త గురించే అని చెప్పినప్పుడట మనం ఏం చేయాలి అంటే ప్రవక్త అన్నాడు ఇక్కడ, ఇప్పుడు నీవు ఈ విధంగా చెప్పము, ఈ విధంగా దాని గురించి వినుట నాకు ఇష్టము లేదు. కోతి చెవులు మూసుకుంటుంది. ఎవరో నోరేసుకుని నీ భర్త గురించి, నీ భార్య గురించి, నీ పిల్లల గురించో చెప్తుంటే ఈ కోతి ఏం చేయాలట? నేను అసలు విందల్చుకోలేదు అన్నమాట. అది ఆ చెవులు మూసుకున్న కోతికి అర్థం. చెడు చెప్తున్నారు వాళ్ళు. చెడు చెప్తున్నప్పుడు విన్నావా? చెడిపోయినట్టే. అదే వాక్యం చెప్పినప్పుడు విన్నావా? బాగుపడినట్టే. విశ్వాసం అంట క్రీస్తుని గురించి మాట గురించి కలుగును అన్నాడండి. అయితే ఇక శ్రీమతి డోయ్, నేను నీ భర్త కోసం కొన్ని విషయాలు చెప్పాలనుకుంటున్నాను. ఆమె డోయ్ విందనుకోండి, ఆమె భర్త పట్ల చెడిపోద్ది, అనుమానం అనేది స్టార్ట్ అవుద్ది, సంసారం ముక్కలవుద్ది, నాశనం అవుతుంది. ఎందుకని? వీళ్ళు చెప్పారు, ఆ శ్రీమతి డోయ్ విందు కాబట్టి చెడిపోద్ది. అప్పుడు ఏమో ఆమె ఎలా ఉండాలంటే ప్రవక్త అన్నాడు, ఇదిగో ఈ చెవులు మూసుకున్న కోతు వలె ఉండాలి అంటున్నాడండి. ఇప్పుడు నువ్వు ఈ విధంగా చెప్పు, దాని గురించి వినుట నాకు ఇష్టం లేదు, ముందుకు వెళ్ళిపో. ప్రవక్త అన్నాడు, వినొద్దు, ముందుకు వెళ్ళిపో. వారి మాటలు తీవ్రంగా తీసుకోవద్దు. వారు అనేకములు కల్పించి చెప్తారు, అది నిజం అన్నాడండి. అంటే ఎవరో ఏదో చెప్తున్నప్పుడు మనము ఆ 3 కోతుల్లో ఒక కోతి చెవులు మూసుకొని చూడండి, చెవులు మూసుకుంది. దాని అర్థం ఏంటంటే నేను వినదలుచుకోలేదు, నువ్వు చెప్పేది వినదలుచుకోలేదు. కొంతమంది వాళ్ళకి కదండి, ఇంకా చెప్పు, అందులో వాస్తవం ఎంత ఉంది, నిజం ఎంత ఉంది, అంతా విన్నాక మళ్ళా నడుచుకుంటూ మళ్ళీ వచ్చి, మీకు విషయం తెలుసా, మొన్న రాత్రి ఒక ఆయన నాకు ఎలా చెప్పాడు, నీకు తెలిసిందా అంటే నాకు తెలియలేదే, ఇంకా చెప్పు. ఆ చెప్పటం వినటం దగ్గరే మోసం ఉందండి. ఆ వినేది చెప్పేది వాక్యమే ఉండాలి. వాక్యం కానిది నేను ఏమాత్రం అభివృద్ధిలో తీసుకురాదండి, దిగజారిపోయే స్థితి తప్ప. ఎందరో ఈరోజు చెడు మాటలు, ఆ మాటలు ఇవన్నీ దిగజారిపోయారండి. ఏదన్నా నిన్ను పైకి తీసుకెళ్ళేదన్నా ఉంటే కనుక దేవుని వాక్యం తప్ప, దేవుని మాట తప్ప మరి ఏమీ కాదు. కాబట్టి
వారు అనేకములు కల్పించి చెప్తారు. కాబట్టి ఈ కోతి, ఈ 3 కోతులు కోతి ఏం చేద్దంటే, నేను వినదలుచుకోలేదు అనాలట అండి. వింటే చెడిపోతావు, వినకపోతే బాగుపడతావు. అప్పుడు మళ్ళా మంచిది సోదరి, ఈ సంగతి నీకు తెలుసా? అక్కడ ఏం జరిగిందో నీకు చెప్తాను, అక్కడ ఏం జరిగిందో చెప్తాను. లేక సహోదరుడా, కేవలం సహోదరి మాత్రమే కాదు కానీ సహోదరుడు కూడా, చూసారా, సహోదరుడా ఏమి జరిగిందో నేను చెప్తాను. మనము ఈ బోధకుని తీసివేయగలిగితే, మనం ఈ సంఘ పెద్దలను వదిలించుకోగలిగితే, మనము ఇది చేస్తే అది చేస్తే, అది ఆపేసి ఇది చేస్తే అని చెప్తారు అక్కడ కొందరు. ప్రవక్త అన్నాడు, వాటికి దూరముగా వెళ్ళుము. కొరాహు అభివృద్ధి దాతలను వచ్చి మనమందరం మోషే మీద తిరుగుబడి చేద్దాం అన్నారు. వాళ్ళందరూ ఓ రైట్, మీకు సపోర్ట్ చేస్తామన్నారు. యెహోషువ దగ్గరికి వచ్చి, మరి అందరూ సిద్ధంగా ఉన్నారు, మీరు కూడా కలవాలి, యెహోషువ కాలేబులు రైట్, ఓకేనా? దూరంగా ఉంటాం మేము దానికి దూరంగా ఉంటాం. దేవునికి స్తుతి కలుగాక. ప్రవక్త అన్నాడు, అలా ఎవరన్నా ఏమని చెప్తున్నప్పుడట, కొందరైతే సంఘ పెద్దలు మార్చేమని చెప్తారు, కొంతమంది ఏమో సాంగులు మార్చేమని చెప్తారు, కొంతమంది కాపర్నే మార్చేమని చెప్తారు, కొంతమంది సంఘంలో సగం మంది మార్చేయని చెప్తారన్నమాట. ప్రవక్త అన్నాడు, మనం ఇది చేద్దాం అది చేద్దాం అని చెప్పేవారికి దూరంగా ఉండండి. ఎక్కువగా మాట్లాడుచున్న వారికి దూరంగా ఉండండి. చెడు గురించి మాట్లాడేవారికి దూరంగా ఉండండి. చెడు చెప్తున్నప్పుడు చెవులు మూసుకోనండి అన్నాడండి ఆయన. మాట సహోదర కరపత్రంలో ప్రవక్త అంటున్నాడు చోట, ఒకవేళ ఎవరన్నా దెయ్యం పాక్కుంటూ వచ్చంటండి ఒక సహోదరి మీద చెప్తున్నప్పుడట ఒక వ్యక్తి వింటేనంట అండి, ప్రవక్త అన్నాడు, అతన్ని ఆమెకు అనుభవం పోగొట్టుకున్నారు అన్నాడండి. స్థానం పోగొట్టుకున్నట్టే, అనుభవం పోగొట్టుకున్నట్టే. అర్థమైంది మీకండి? వింటున్నారండి? దేవునికి స్తుతి కలుగాక, దేవుని నామమున మహిమ కలుగాక. ఇప్పుడు చూడండి, వాడికి దూరంగా వెళ్ళిపో. మీ బల్ల మీద ఒక మంచి వస్తువు పెట్టుకోవాలని నేను ఆశిస్తున్నాను. ఏ వస్తువు? మీ బల్ల మీద ఇలాంటి పనులు జరుగుతున్నాయి కాబట్టి మీ బల్ల మీద ఆ 3 కోతులు పెట్టుకోమని చెప్తున్నాడు ఆయన. ఎవరికది? వినేవారికి, చెప్పేవారికి, చెడు చూసేవారికి వర్తిస్తుందండి. అలాంటి వాళ్ళు వస్తే నువ్వు గిఫ్ట్ ఇస్తాను కూర్చొని చెప్పి ముందే కొనుక్కొని ఉంచుకొని అలాంటి వాళ్ళకి ఈ గిఫ్ట్ ఇచ్చి, నువ్వు ఈ స్థితిలో ఉన్నావు కాబట్టి నీ తత్వానికి సరిపోయే బొమ్మ ఇదే, నీ బలం మీద పెట్టుకొని చెప్పు. ఇలా ఉంటుంది కదా. మళ్ళీ ఇంకోసారి చెప్పినా విన్నా ఆ పరిస్థితి రాదు. పైగా దీన్ని వివరించి నువ్వు చెప్పాలి. మళ్ళీ ఇదిగో ఈ కోతి ఇట్టంటిది, ఈ 2వ కోతి ఇట్టంటిది, 3వ కోతి ఇట్టంటిది, నువ్వు 4వ కోతిగా మారకు అని చెప్పాలి వాళ్ళకి. రెండోసారి ఇంకా చెప్పుడు మాటలు కొండెములు రావు, వినరు, చెప్పరు, చెడు చూడరు. అందుకే అంటాడు, మీరు మీ బల్ల మీద ఒక మంచి వస్తువును పెట్టుకోవాలని నేను ఆలోచిస్తున్నాను. ప్రవక్త, కొద్ది కాలం క్రిందట నేను దాన్ని ఫ్లోరిడాలో చూశాను. ఆ 3 బొమ్మలు ఏది బల్ల మీద 3 కోతులు చూశాడట. చూసి అది 3 కోతులు, వాటిలో ఒకటి తన చేతులను కళ్ళ మీద పెట్టుకుంది, చెడు చూడను అని చెప్పుచున్నది. మరొకటేమో తన వ్రేళ్ళును చెవులు మూసుకుంది వేళ్ళుతో, చెడు వెనుక అని చెప్పుచున్నది. మరొకటి తన చేతులతో నోరు మూసుకుంది, చెడు మాట్లాడును అని చెప్పుచున్నది. మీరు ఆ విధముగా చేయుట మంచిది అని నేను తలంచుచున్నాను. నా మాట కదండి, ప్రవక్త మాట్లాడు బాబు. అయ్యో ప్రవక్త ఈ 3 కోళ్ళు కొని చెప్పాడా? 7 ముద్దలు చెప్పినాడు, ఈ 3 కోళ్ళని కూడా చెప్పాడు. మరమును చెప్పిన వాడే, గ్రహంత జీవులు కొని చెప్పిన వాడే, లౌకిక భవిష్యత్తు చెప్పిన వాడే, సామాన్యమైన వర్తమానం కూడా చెప్పాడండి ఆయన. ఇవన్నీ మనకు అవసరం అంటాడు ఒకడు. మనకి ఎన్ని వద్దండి, 7 ముద్దలండి, 7 ముద్దలు అంటాడండి ఒకడు. 7 సంఖ్య 7 ముద్దలే. మరి ఎవరికో చిన్న విషయాలు కూడా కొన్నిసార్లు గొప్ప కార్యాలు తీసుకొస్తాయి. చిన్న విషయాలే కొన్నిసార్లు మారు మనసును కూడా తీసుకొస్తాయి. పెద్ద సభల్లో జరిగిన కార్యాలు చిన్న సామాన్య కోటలు కూడా దేవుడు చేయగలడు. ఆయన
ఆయనకి జన్మతో సంబంధం లేదు, కానీ ఆత్మతో సంబంధం ఉంది ఆయనకి. ఏమన్నాడైనా? మీరు ఆ విధంగా చేయటం మంచిది. ఏ విధంగా? చెడు చూడొద్దు, చెడు వినొద్దు, చెడు చెప్పొద్దు. అంటే నోరు అదుపులో పెట్టుకోవాలి, కళ్ళు కంట్రోల్ ఉంచుకోవాలి. తర్వాత ఇంకా చెవులు కొంతమందికి ఏం చెప్తుంటే మాటలు తలుపు చాటుకి వెళ్ళింటారు కొంతమంది. అదేం రోగం నాకు అర్థమవుదండి. ఒకరు నాకు కనబడ్డారు. ఈ ఆత్మ సరైనది కాదండి. ఇప్పుడు భార్య భర్తలో కుటుంబం ఎవరు మాడుకుంటారు, ఒక్కొక్కరు రోగం, మాయ రోగం ఉంటుంది. వాళ్ళు ఏం చెప్పుకుంటే ఎందుకు దొరత ఏదో చెప్పుకుంటారు, లేకపోతే అలా ఏం చెప్పుకుంటున్నారు ఏంటనే ఆత్మ. ఈ కోతి అందుకే పెట్టాను 3 కోతుల గురించి నేను. కొంతమంది కనబడపని సరే ఇదే ఆ తలుసందులోంచి చూస్తారండి. కంటి చూపు సరైనది కదండి. చెడ్డ ఆలోచన, తలంపు చెడిపోయింది. వాళ్ళ ట్రీట్మెంట్ చాలా అవసరం. కానీ వర్తమానంలో ఉన్నాళ్ళు అలా ప్రవర్తించకూడదు. అది లోకం. లోకస్తులు వేరు, లోకం నుంచి ఏర్పరచుకున్న జనాంగం వేరండి. కాబట్టి గంటడైనా దేవునికి మహిమ కలుగాక. నేను తలస్తున్నాను, మీరు దాన్ని ఆ విధంగా ఉండాలి. మీరు అంటే ఈ విధంగా ఉండమని ఒక ప్రవక్త చెప్తుంది కాబట్టి మనం ఉండి తీరాలి. అవునయ్యా, అది చాలా మంచి కార్యం అంటున్నాడండి ఆయన. ఇది చెడు మాట్లాడకుండా, కల్పించిన అబద్ధాలు ఆడకుండా, కల్పించిన విషయాలు కల్పించుకుని చెప్పకుండా, కొండెములు చెప్పకుండా, అబద్ధములు ఆడకుండా, మోసం చేయకుండా, మరియు చెడు వినకుండా, మరి చెడు మోసుకెళ్ళకుండా, చెడు చూడకుండా అనే దానికి కూడా చెప్పుకొస్తున్నాడండి ఆయన. ఇది మంచి కార్యం అండి. అలా ఉండకూడదట అండి. అంటే ఆ 3 కోతులాగా కొన్ని సందర్భాల్లో ఉంట మంచిది. కొన్ని సందర్భాల్లో ఏదో బాంబు వేసినప్పుడు కాదు, లేకపోతే ఏదో సారథువులో లేకపోతే పెద్ద పెద్ద మిసైల్స్ పేలినప్పుడు మాత్రం మూసుకునే కాదు. అలాంటి భయంకరమైన కార్యాలు మనం వింటున్నప్పుడు కూడా మూసేసుకోవాలని. దేవునికి స్తుతి కలుగాక. ఇది మంచి కార్యం అన్నాడు. నీ మనస్సును పవిత్రముగా క్రీస్తు పైన నిలుపుము అన్నాడండి. ఆమె చెప్తారా? నీవు ఆ విధముగా చెప్పుట వీలు లేదు. నువ్వు చెప్పకూడదు అని ప్రవక్త సంఘాన్ని చెప్తున్నాడు ఆ మాట. వారి వలె కొండెములు, వారి వలె లేని మాకు కల్పించే మాటలు చెప్పరాదు, వినరాదు, మరియు అటువంటివి చూడరాదు. నీ మనస్సు పవిత్రముగా క్రీస్తు వైపున నిలువు. నీవు ఆ విధంగా చెప్పడం వీలు లేదు. నీవు దాన్ని చూడకపోతే నీవు ఒక స్థలములోనికి వెళ్ళినప్పుడు నీవు దాని గురించి ఆలోచిస్తున్నట్లయితే నీవు దాని గురించి ఆలోచించవద్దు. నీవు తప్పు చేయకుండా ఉంటేనే కానీ నీవు పరిపూర్ణముగా జీవించలేవు. నీవు మార్గంలోనికి ఎన్నడూ వెళ్ళినని తలంచవద్దు. అలాంటి మార్గంలోకి వెళ్ళొద్దు. లేదయ్యా, నీవు పాపరహితునివి కాదు. నీవు ఏదో ఒక వైపునకు మార్గం తప్పుతావు. దీన్ని బట్టి తప్పుతావు. అవునండి, ఒక వ్యక్తి ఏదైనా చెప్తున్నాడు విన్నామనుకోండి, ఆటోమేటిక్గా మార్గం తప్పే అవకాశాలు ఉన్నాయి. ఒక వ్యక్తి ఏదైనా చెప్తున్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా అతను తప్పే అవకాశాలు ఉన్నాయి. ఒక వ్యక్తి చూస్తున్నాడుకోండి, దావీదు మహారాజు కూడా తప్పిపోయాడు ఆ చూపులో. ఆ రోజు దావీదు మహారాజు, ఆ గొప్ప రాజు కూడా చూచుడు ద్వారా తప్పిపోయాడు. దేవునికి స్తుతి కలుగాక. అందుకే వ్యర్థమైన వాటిని చూడకున్నట్లు నా కళ్ళు త్రిప్పివేయమని ఒక భక్తుడు ప్రార్థన చేస్తున్నాడు బైబిల్. పనికొచ్చే చూడొచ్చు, పనికిరాని అవసరం లేదు. అందులో సబ్జెక్ట్ ఉందంటే ఓకే, పర్లేదు. సబ్జెక్ట్ లేకుండా వేస్ట్ చేయొద్దు. హల్లెలూయా. ఆమె చెప్తారు హల్లెలూయా. ఒకసారి క్రిందకు పడిపోయిన వ్యక్తి, అతడు నిజమైన సైనికుడైతే అతడు మరలా పైకి లేచును. ప్రభువా, నేను లేచి మరొక మారు ప్రయత్నించనిమ్ము అని నీతిమంతుడైతే అడుగుతాడు దేవుణ్ణి. హల్లెలూయా. కానీ పిరికివాడు తాను మొదట తప్పు చేయుటను చూచిన వెంటనే నేను ఈ ఉదయమున చెప్పినట్లుగా నీటి సాలిడు మరలా నీటిలోనికి వెళ్ళిపోతుంది. నీటిలోంచి వచ్చిన ఏవైతే పురుగులు ఉన్నాయేమో మళ్ళా
గట్టి మీద వేస్తే మళ్ళీ తిరిగి నీటిలోకి వెళ్ళిపోయినట్టుగా ఉంటుంది అన్నాడు. పిరికివాడు. అయితే ధైర్యశాలి దేవుని నీతిమంతుడు అయితే మళ్ళీ తిరిగి లేచి కృపణీయ ప్రభువు అని అడిగి మళ్ళీ నిలబడగలిగిన అతడు. ప్రవక్త చెప్తున్నాడు ఆ మాట పేరు. అది అవకాశం ఇచ్చాడు దేవుడికి, కొందరికి, అందరికీ కాదు. దేవునికి స్తుతి కలుగాక. ఒకసారి కింద పడిపోయిన వ్యక్తి అతడు నిజమైన సైనికుడైతే తిరిగి అతను లేస్తాడు అన్నాడు. నిజమే. మీరు ఎప్పుడైనా సైనిక బృందం చూసారా? ఆ యొక్క ఇండియా బోర్డర్లో కానీ, పాకిస్తాన్ బోర్డర్లో కానీ, ఇతర దేశ బోర్డర్లో కానీ జరిగినటువంటి పొలిమేర జరిగే యుద్ధాలు చూసారా? ఆ యుద్ధంలో సైనికుడు ఎన్నోసార్లు పడిపోతూ ఉంటాడు. సైనికులు ఎన్నోసార్లు బాంబు వలన వాళ్ళు జారిపోతూ ఉంటారు. ఆ యుద్ధం వలన పడిపోతుంటారు, డాలు కత్తి పడిపోతారు. అయినా వాడు యుద్ధం చేయటం మానగాని మళ్ళీ లేచి కత్తిపట్టి యుద్ధం చేస్తూ ఉంటాడండి. ఒక సేవకుడైనా, ఒక సహోదరుడైనా, ఒక సంఘం పెద్ద అయినా, ఒక విశ్వాస అయినా, అతడు సైనికుడైతే ఎక్కడ పడ్డాడో అక్కడ మళ్ళీ లేచి యుద్ధం చేయగల సామర్థ్యత సైనికుడికే మాత్రం ఉంటుందండి. దేవునికి స్తుతి కలుగాక. ఆమె చెప్తారా? కాబట్టి అంటాడైనా, కానీ దూషణకరమైన వ్యర్థమైన సంభాషణలకు విడిచిపెట్టుము. దూషణకరమైన తర్వాత వ్యర్థమైన సంభాషణ అంటాడు. కొందరు మాడుతూ ఉంటారండి, అర్థం ఉండదు అసలు దాంట్లో. అంటే ఒకసారి కుట్టి వెళ్ళిపోతాను, ఒకసారి నాకు మనసు అనిపిస్తుంది, పైకంటే మరి భయపడతారు. ఇప్పుడు అనేసరిగా ఎందుకు డబ్బాలు టక్ వగుతూ ఉంటే అర్థమవుతుంది. ఎందుకు, దీనివల్ల ఏం ప్రయోజనం? చూడండి, విస్తారమైన మాటలో దోషం ఉండక తప్పదని బైబిల్లో ఉంది. మన మాట అవునంటాను. అందుకే ఇక నుంచి మనం ఈ విధంగా ఉండాలి. 3 కోతులు మనకి పాట నేర్పించాయి. 3 కోతులు తీసుకునే ప్రవక్త చాలా సామాన్య కొన్ని విషయాలు చెప్పాడండి. ఆయన అవి పనికొచ్చే విషయాలు చెప్పాడు. అందుకే అంటాడు, దూషణకరమైన వ్యర్థమైన సంభాషణలు విడిచిపెట్టుము. ఎంతమంది విడిచిపెడతారు? వ్యర్థమైన మాటలు, విస్తారమైన మాటలు. జ్ఞాని అవసరమైందే మాట్లాడతాడట. అజ్ఞాని వగతానే ఉంటాడు. ఏమంటే ఒక మాట చెప్తాను, ఏ సందర్భంలో ఏది మాట్లాడాలో కూడా తెలుసుకోవాలి ఫస్ట్. అర్థమైందండి? ఇప్పుడు చనిపోయిన చోటకి వెళ్ళిన తర్వాత అక్కడ సంతోషం మాట్లాడకూడదు, సంతోషం చోట చనిపోయిన చెప్పకూడదు. ఈ సెన్స్ ఉండాలి. ఒక చచ్చిపోతుంటేనే నవ్వకూడదు, అక్కడ ఏడవాలి. ఒకరు ఏడుస్తుంటే నవ్వకూడదు, ఒకరు నవ్వుతుంటే మళ్ళీ ఆడకూడదు. అంటే ఏంటి అర్థం? అక్కడ సమయోచితమైన విధంగా నడుచుకోవాలి. ఏ సమయంలో ఏది మాట్లాడాలో, ఏ సమయంలో ఏది చేయాలో కూడా ఖచ్చితంగా మనం నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం కలగాక. సంబంధం లేని విషయాలు మాట్లాడకూడదండి, అవునా కదా? అది వ్యర్థమైన సంభాషణ. ఒక్క మాట సరైనది చెప్తే చాలు, అది సరిపోద్ది. వ్యర్థమైన సంభాషణ విడిచిపెట్టమన్నాడు. తర్వాత వదరబోతుతనమును విడిచిపెట్టుము. వదరబోతుతనం అంటే విడిచిపెట్టేయాలంటండి. మనలో కానీ ఎవరిలో కానీ, ఈ మెసేజ్లో ఉన్నవారు కానీ, ఏ మనిషి కూడా వదరబోతుగా ఉండకూడదట. వదరబోతుతనమును విడిచిపెట్టు. అలా ఉంటేట, వదరబోతుగా ఉంటేటండి, అది గందరగోళం చేస్తుందట, గలిబిలి చేస్తుందట. పరిశుద్ధ గ్రంథములో అంటాడు, మీలో భేదములు కలిగించేవాడిని కనిపెట్టండి. బైబిల్ చెప్తుంది మీలో భేదములు కలిగించేవాడిని అంటే కనిపెట్టాలంటండి. వీడు అయితే ఈ వ్యక్తి, ఈ స్త్రీ కొంచెం డిఫరెంట్గా ఉంది, కొంచెం పులిపిండి వేస్తున్నారు, కొంచెం తేడా, ఈ వ్యక్తి కోసం ఆ వ్యక్తి కోసం చెడ్డగా చెప్తున్నారు నా దగ్గర అని అలాంటి వాడిని కనిపెట్టాలి సంఘంలో. అలాంటి వ్యక్తికి దూరంగా ఉండాలి, లేదా అలాంటి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు. దానివల్ల ఏముంది? ముద్ద కొంచెమైనా, పులిపిడి కొంచెమైనా ముద్ద అంతా కూడా ఏం పులిసిపోద్ది అనమాట. కాబట్టి ప్రవక్త అన్నాడు, మీలో భేదములు కలిగించే వాడిని కనిపెట్టము. ఎవరైనా సరే అన్నాడైనా, నీవు నేరుగా ఏదైనా చెప్పు. నీవు ఎలా ఉన్నావు, నిన్ను మరలా చూచిన సంతోషం, వందనములని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపో. భేదను కలిగించేవాడి యొద్ద నుంచి వెళ్ళిపోవాలంట. చెడ్డమని చెప్పేవారు, ఒకరి కోసం చెడ్డగా చెప్పేవారి యొద్ద నువ్వు నిలబడకూడదట. నా ప్రవక్త వీళ్ళు మనం చెప్తున్న మాట ఇది.
మన ప్రవక్త చెప్తున్న మాట ఇది. దేవునికి స్తుతి కలుగాక. ముగించే మాట విందాం పేరు. మీలో వ్యాధులు కలిగించేవని కనిపెట్టు, వారు ఎవరైనా సరే ఇల్లంట వందనాలు వస్తానే వెళ్ళిపోవడమే. ఇలా ఉండాలండి సంఘం. అంతేగాని టీ కాఫీ పెడతాను కూర్చో, ఇంకా చెప్పు, ఇంకా చెప్పు, ఇంకా చెప్పు, అమ్మాయ నిండిపోయింది అంటే గర్భం వచ్చేసింది కాబట్టి కణాలు ఇప్పుడు అక్కడికి వెళ్ళి. బైబిల్లో ఉంది చెడు గర్భము ధరించి పాపం కంటుందన్న బైబిల్లో ఉంది మాట. చెడు వింటం వల్ల గర్భం ధరించి ఏమి కంటారట? పాపానికి అంటారట అండి. మెసేజ్లో వర్తమానంలో ఆ విధంగా ఉండరాదు. నీతి బోధ ఇది, నీతి సూత్రములు ఇవి. దేవునికి స్తుతి కలుగాక. ఆ వ్యక్తి నుంచి అంటే ఏం చేయాలట? బ్రదర్ గాడ్ బ్లెస్ యు, లేకపోతే ఏం చెప్పాలి? వందనాలు అని చెప్పి అక్కడ ఉండొద్దు. అక్కడ నుండి ఏం చేయాలి? వెళ్ళిపో. ఎంతమంది వెళ్ళిపోతారు? ఎక్కడి నుంచి? వ్యాధులను కలిగించేవారు, వ్యాధులను మాట్లాడేవారి నుంచి, చెడుగా చెప్పేవారిని కనిపెట్టి వాళ్ళ నుంచి మీరు ఏం చేయాలి? అక్కడ ఉండకుండా ఒక వందలు చెప్పేసి బ్రదర్ గాడ్ బ్లెస్ యు వెళ్ళిపోవడం. అమ్మాయి సముద్రం ఇదినంత సూపర్గా ఉంటుంది అనమాట. నాకైతే బయట విషయాలు, వాళ్ళ విషయాలు, పాస్ట్ విషయాలు వినండి. అస్సలే ఒక విశ్వాసం చెప్పినా కూడా విన్నాను. ఓ మధ్యన ఒక అతను ఫోన్ చేసాడు మన మీటింగ్ వెళ్ళినప్పుడు. వాళ్ళ కోసం ఏమో చెప్తున్నాడు. అసలు నీ ప్రాబ్లం ఏంటి బ్రదర్? అసలు నాకు ఫోన్ చేసావు, నీ ప్రాబ్లం ఏంటి అసలు? వాళ్ళ కోసం చెప్పడం నీ పైన అసలు ఎందుకు కాల్ చేసి చెప్పు? దేని నిమిత్తం చేసి? ఎవరి కోసం? వాళ్ళ కోసం. నీకోసం చెప్పు, నీకోసం ఏం చెప్పు. నువ్వేంటి? పలానా ఇదేంటి చెప్పు, ఏంటి విషయం? నువ్వెవరివి? పలానా. నీ పాస్టర్ ఎవరు? పలానా. పాస్టర్కి లేని నీకెందుకే ఇది? కూర్చోండి. పాస్టర్ స్థానం ఆక్రమించవద్దు నువ్వు. అసలు నీ స్థానం కాదు. సంఘంలో ఏం జరుగుతున్న విషయాలు ఫోన్ చేసి చెప్పడం కరెక్ట్ కాదు, కానీ నువ్వు ఆ పాస్టర్గా చెప్పాలి. పోయి గట్టిగా చెప్పా. ఫోన్ పెట్టేసాడు, మళ్ళీ చేయడు. ఏం చేస్తాడు? అదే నేను బ్రదర్ సంఘంలో పాస్టర్ గారు ఎలాగా, ఆ బ్రదర్ ఎలాగా, ఈ సిస్టర్ ఎలాగా, నేను వీలు చూసుకుని వస్తాను, కొంతమంది బయట లాగి సంఘం కడదాం. ఈ టైపు అనేక మంది మెసేజ్ చాలామంది ఉన్నారండి. బ్రోకర్లు అండి వీళ్ళు, సేవకులు కాదు, బ్రోకర్లు. వీళ్ళు సేవ మనిషి ఏజెంట్ పని చేసుకుంటే బతకొచ్చు. ఆ వ్యక్తికి ఏం చెప్పాలంటే చెడు చెప్తున్నప్పుడు ఫోన్ పెడే అలా చెప్పగలగాలి. వింటున్నామంటే అక్కడ ఏదో తప్పు జరుగుతుందండి. అది సంబంధం లేని విషయం. అది దేవునికి స్తుతి కలుగాక. చెప్పొచ్చా హల్లెలూయా? అందుకే సంఘాలలో సంబంధం లేని విషయాలకు వ్యర్థమైన సంభాషణలు వద్దు. ఈ మెసేజ్లు ఉన్న వరకు కూడా చెప్తున్నాను, వ్యర్థమైన నీకు సంబంధం లేనిది, అవసరం లేనిది, వ్యర్థమైన సంభాషణ అవసరం లేదు. దానికన్నా పోయి ప్రార్థన, దానికన్నా పోయి బైబిల్ చదవటము, దానికన్నా పోయి ఒక ఉత్తమం చదువుకుంటాం శ్రేష్టమైంది చాలా. దేవునికి స్తుతి కలుగాక. మీలో భేదం కలిగించడం కనిపెట్టు. అతను ఎవరైనా సరే, ఆమె ఎవరైనా సరే ఒక వందలు చెప్పి వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపో, అది ఉత్తమమైన కార్యం అంటున్నాడు ప్రవక్త అండి. అలా చేద్దామా? ఎంతమంది చేస్తారు? నేను రెడీ. ముందు ఆయన చెప్పిన దానికల్లా చేయడానికి ముందు నేనే ఉంటాను. ఆ విషయంలో తర్వాత సంఘం ఎక్కర్లండి, నో ప్రాబ్లం. అందరూ పని పర్లేదు, వచ్చేవాళ్ళు వస్తారు. ప్రవక్త మాటలు శ్రేష్టమైనవి. అవి మనకు పనికొచ్చే మాటలు, అవి మనల్ని భక్తిలోకి నడిపించే మాటలు, మనం స్థిరత్వంగా నిలబడేటువంటి చెప్పే మాటలు. ప్రవక్త మాటలో దేవుని వాక్యం జీవం దాచబడి ఉందండి. కాబట్టి అక్కడ నుండి వెళ్ళిపో, అది ఉత్తమమైన కార్యం. అసలు అక్కడ ఉండొద్దు. అక్కడ అలా చెప్పేవాళ్ళు మీ సంఘాలలో ఎవరన్నా సహోదరుల కోసం వాళ్ళ కోసం చెప్తుంటే అసలు ఛాన్స్ ఇవ్వద్దు. రెండోది అక్కడ వందలు చెప్పేసి మళ్ళీ కలుస్తా, మళ్ళీ కనబడద్దు ఇంకా ఆ వ్యక్తికి. పనిగొట్టుకు మళ్ళీ ప్రత్యేకించి పనిగొట్టుకు ఆటాడతారు కొంతమంది, చెప్తానే ఉంటారండి. అలా చెప్పాను, బాబు నా భక్తిని చేసుకొని నాకు ఇవన్నీ వద్దు, నాకు చాలా ఉన్నాయి, మళ్ళీ ఎగస్ట్రా వద్దు, దయచేసి
నీ నోరని ఆపుకో, లేదా నా చెవులను మూసుకుంటాను, ఆ కోతులను మూసుకుంటాను అని చెప్పాలి. నువ్వు నోరు మూసుకోపోతే నా చెవులు మూసుకుంటా. నీ చెవులు మూసుకుంటే ఏం చెప్తారు? వినబడవుగా. ఈసారి ఎవరైనా చెప్తుంటే ఏం అనక్కర్లేదు, బాయ్, సరిపోద్ది. ఇంకా డిస్కషన్ కూడా అక్కర్లేదు వాళ్ళతోటి, సింపుల్గా అనమాట. దేవునికి స్తోత్రం కలిగాక. సో అలాంటి భేదం కలిగించేవారు, ఇతరుల కోసం మాట్లాడి కొనులు చెప్పేవారిని కనిపెట్టి వారిని చెల్లిపోట ప్రవర్తన ఉత్తమమైన కార్యము, వారిని తప్పించుకు తిరుగు అంటాడండి. కానీ వారిని గుర్తించు, వారి మాటలను లక్ష్య పెట్టవద్దు. అది ఎక్కడికి నడిపిస్తుందో నీకు తెలుసా? ఓ మై గాడ్. బల్ల మీద 3 కోతులు. ఎవరన్నా చెడు చెప్పేవాళ్ళు ఉంటే, చెడు వినేవాళ్ళు ఉంటే, చెడు చూసేవాళ్ళు ఉంటే ఆ బొమ్మ వాళ్ళ టేబుల్ మీద పెట్టండి. దేవుడి మీద ఉంచిన కాక ప్రార్థన చేసుకుందాం. లేచినపడండి. ప్రేమ నమ్మగల ప్రియ పరమ తండ్రి, అతి సామాన్యమైన వర్తమానంలోంచి భౌతికంగా మాకు కనిపించేటువంటి 3 రకాల కోతులు. ఒక కోతి అయితే నోరు మూసుకుందని, ఒక కోతి అయితే చెవులు మూసుకుందని, మరో కోతి అయితే కళ్ళు మూసుకుందని, అందులో సామాన్యంగా ఉన్నప్పటికీ ఒక మనుషుడు నేర్చుకోవాల్సిన పాఠాలన్నీ అందులో ఉన్నాయని ప్రభా, మేము చెడు వినకుండా, చెడు చూడకుండా, చెడు మాట్లాడకుండా అలాంటి వారు ఉన్నప్పుడు కనిపెట్టి, భేదములకు చేసే కావాలని కనిపెట్టి అక్కడి నుంచి పారిపోమని చెప్పి, ఉత్తమైన కార్యమని, అది మంచిదని నీ ప్రవక్త మాకు చెప్పాడు ప్రభువా. అలాగే చేటుకు సహాయం చేయండి. లేదా అక్కడ ఉన్నట్లయితే అది మమ్మల్ని ఎక్కడికో నడిపిస్తుందని, తప్పుతో తీసుకెళ్తుందని మీ ప్రవక్త చెప్పాడు. ప్రభు, ఈ రాత్రి నీ ప్రవక్త మాటలు మా హృదయాలను ముద్రించండి. ఈ సామాన్య విషయాలు దీవెనకరంగా ఉంచండి. సంఘములకు, మాకు, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉంచండి, మేలుగా ఉంచండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించుచున్నాను. ఆమేన్.